ఎంకికే రానా వచ్చేసి రైట్ 1361. This is an AC ride. Please switch on your AC. Kindly do not ask for extra cash. Okay. Thank you. లెఫ్ట్ కూడా వచ్చు, ముందుగా లెఫ్ట్ కూడా వచ్చు. వెళ్ళొచ్చా బ్రో? సో నేను కూడా ఒక కార్పొరేట్ ఎంప్లాయీని. సో యా, ఐ ఆల్సో హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్. సో యా, లెట్స్ సే whenever I drive, I have a camera which is recording. Okay. So I put the conversations on YouTube. What do you want to talk on that? Maybe in general, like you are from a foreign country, maybe you are studying in a foreign country. I guess. Do I look like a student? That's very general. Let's put it the same way. As a compliment. See, usually people when we grow up, no, Yeah. they are growing up. Yeah. It's like when somebody come to us and hey, ఏంట్రా నువ్వు పెద్దలు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చినారా? ఏయ్ నేను చిన్న ఎందుకైతే రా నేను ఇట్స్ లైక్ దట్. When we grow up, after that, if anybody tell us, అరే నువ్వు చిన్న పిల్లోడివి, ఇట్స్ ఎ కాంప్లిమెంట్. అరే ఇంకైనా నాకన్నా వానికన్నా చిన్నోడు అనుకుంటుండు. నేను అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని, ఆ కెమెరా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ కోసమా ఏంది? అది కూడా ఉన్నది. అంటే లెట్స్ సే అప్పుడప్పుడు కొంతమంది క్యాండిడేట్లు ఎక్కుతారు అనమాట, అలా కథలు అలాగ ఉంటాయి. ఐఎమ్ అ సర్టిఫైడ్ కిక్ బాక్సర్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్. సో దానికోసం మనం రెడీ ఉన్నాం. బట్ పాయింట్ ఈస్ లైక్ నో బడీ వాంట్స్ టు మెస్ అప్ విత్ ఎనీబడీ కదా. నా లొల్లీలు నాకున్నాయి, దాని మధ్యలో నేను ఎవరినో గెలకాలనుకోవట్లేదు. సో యా, ద అటెంప్ట్ is also to be like create a nice environment and maybe have a nice to be a piece of mouth for drivers at least. Okay, like yeah, if you see my channel you will understand ki like acha what we do. What's your name of it? I think Instagram will be a good place to start. So okay. Jitesh Kumar Jha is my channel's name. Basically we are from film fraternity. Acha. He's a director. Acha. I'm an actor. Okay. So that's the thing, we are going somewhere. Okay. For a shoot 1686 followers. అవునండి అది. సో కొన్ని ఒక రీల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది కూడా ఒక 2-3 వీక్స్ నుంచి చేస్తున్నా నేను. బట్ యా, దిస్ ఇస్ సంథింగ్ ఐ లవ్. నాకు మనుషుల్ని కలవడం ఇష్టం, అలా కూడా స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం ఇక మన పైసల్లో ఉంటుంది కదా, ఎప్పుడు ఆగండి. నెక్స్ట్ ఏం లేదు, కంటెంట్ క్రియేట్ చేసుకోవడం, తర్వాత ఎప్పటికో లేస్తే అంతే. అండ్ ఇంకోటి లెట్స్ మనకేం కావాలంటే మనకు సుఖం కావాలి. లైక్ అవరా భయ్ నేను చేస్తున్నా, నేను హ్యాపీ ఉన్నానా లేదు. ఎగ్జాక్ట్. ఇప్పుడు మనకు కూడా యూజువల్గా ఏమంటారు అంటే లెట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటాం, అరే డ్రైవర్ అని చెప్పినాం అనుకో, అంటే డైరెక్టర్ అని చెప్పినాం అనుకో, అండ్ ఫస్ట్ కంపారిజన్ ఎట్లుంటుంది అంటే ఏం చేసినావు, ఏ సినిమా చేసినావు. అరే నేను కూర్చున్నారా భయ్, నేను డైరెక్టర్ని, అది చాలు నీకు ఇంట్రొడక్షన్ కదా. ఇప్పుడు నేను చిన్నోడినా పెద్దోడినా దట్ ఈస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. నీకేం కావాలంటే నేను డైరెక్టర్ని, నీకేమన్నా దాని గురించి డిస్కషన్ ఉంటే చెయ్యి. దట్ కెన్ బి అ డిఫరెంట్ డిస్కషన్ దట్ ఐ మే నో మోర్ అబౌట్ డైరెక్షన్, లెస్ అబౌట్ డైరెక్షన్. అంటే జనరల్ క్యూరియస్ ఉంటుంది కదా పబ్లిక్ లో. ఇప్పుడు మన వాళ్ళది ఎట్లుంటుంది అంటే ఇక సీదా రాజమౌళినే గెలవాలన్నట్టు ఉంటారు. మూవీ ఏమైనా చేసి నా పక్కనే ఉన్నాడా అనే చిన్న క్యూరియస్ ఉంటుంది కదా, దాంట్లోంచి ఆ క్వశ్చన్ వస్తుంది. అదే వేరు. ఈ ఇండస్ట్రీకి వచ్చేసరికి 100 వర్షన్లు జనరల్ ఏ సినిమా చేసినామని అడగడంలో జనరల్ క్యూరియస్ ఉంటుంది. అంటే ఒకవేళ సెలబ్రిటీ పక్కన తెలియకుండా కూర్చున్నాను యూజువల్ వచ్చే క్వశ్చన్స్ అట్లా కామన్ పీపుల్ చాలా మంది కొంచెం దూరం కాబట్టి అన్ని డీటెయిల్స్ అడుగుతుంటారు. ఇంకా కాదు, ఇప్పుడు సార్ది వైట్ షర్ట్ చూసుకొని జిల్ ఉన్నాడు కదా, కోరియోగ్రాఫర్ అనుకున్నాను నేనైతే ఫస్ట్. లేదు సార్, కలర్ఫుల్ ఉన్నాడు కదా, అట్లనే ఉంటాడు. డాన్సర్లు క్యాప్. నేను జనరల్ ఈ షర్ట్స్ వేయను. అరే మంచిగా ఉన్నది సార్, స్వాగ్ ఉన్నది. రీసెంట్ గా ప్యాటర్న్ మార్చిన మా హీరో గారు ఒత్తిడి మేరకు. లేదా నువ్వు మారాలరా అంటే ఇక మార్చేసినావు. లేకపోతే నేను ఆయన లెక్క మారిపోతున్నా మరి. బట్ దొంగ మంచోడు అనే వాళ్ళు, మంచోడు దొంగ అనే వాళ్ళు, ఇద్దరు దోస్తాను చేసినాము. But sir, what are you into, sir? Like, would you like to tell us about like your work? I mean, short films. Movies. Acha, movies. అంటే మేబీ ఆయన ఇంట్రో అబౌట్ ఫిల్మ్స్ అంటే 15 ఇయర్స్ నుంచి అచ్చా ఇండస్ట్రీ. మిమ్మల్ని చూస్తే నిజంగా మీరు 26 ఏం వాళ్ళ? 37. నేను కాదు, ఆయనకు 7 తగ్గించేసి 7 తగ్గించేసి.
అది కూడా వద్దు. గెజేకర్ బాబు నా ఏదో చెప్తాడు. టాపిక్ ఇక్కడ నుంచి మారితే బాగుంటుందా నాకు? ఇక్కడ నుంచి జంప్ అయిపోవాలి. బట్ సార్ మూవీస్ అంటే లైక్ ఏమేమి డైరెక్ట్ చేశారు ఏమన్నా యూ వుడ్ లైక్ టు టెల్ అస్ తురుంఖాన్లు అని ఫస్ట్ ఆహా డెబ్యూ మూవీ ఓకే 3 years బ్యాక్ వచ్చింది. ఎక్కడో ఉండే సోను సూద్ వచ్చి మనకు ప్రమోట్ చేసిపోయిండు ఆ సినిమాకి. ఓకే తురుంఖాన్ అసలు అంటే తురుంఖాన్ మీరే అని చెప్పేసి అంటే ఓకే వస్తాం మీ సినిమా. కానీ నిజంగా మంచి పని చేస్తాడు కదా ఆయనకున్న ఎగ్జాక్ట్లీ. మాకు కూడా కావాల్సింది ఒక రియల్ తురుంఖాన్, వీళ్ళందరూ కాదు. అసలు తురుంఖాన్ అంటే ఏంది? తురుంఖాన్ అంటే యూజువల్లీ ఒక లెజెండ్ అన్నట్టు అంతే కదా. ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక లెజెండ్ ని OG. తీసుకోవాలి ప్లాన్ చేసిన. తెలంగాణలో ఫ్రీడమ్ ఫైటర్ లాగా. But nice sir, your face matches with, I mean like, of course that's not a direct comparison or like, but you match with Vijay Devarkonda. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ద మోస్ట్ ఎట్లా అంటే చాలా సార్లు రిపీటెడ్ May you also grow like him. నాగశౌర్య ఆయన కూడా పాపం కింద నుంచి ఎంత కష్టపడి వచ్చింది కదా, మనం కూడా ఎంత కష్టపడుతున్నాము ఆయన లెక్క ఎదగాలి అంతే కదా, మన టైం కూడా మారాలా. అంతే కదా. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాగశౌర్య అన్నారు. అప్పుడు నాగశౌర్య ఫామ్ లో ఉండే. ఎప్పుడైనా పబ్లిక్ ఏది వెల్ నోన్ పర్సన్స్ ని కంపేర్ చేస్తుంటారు. అంతే అంతే. డైరెక్టర్ అవ్వాలని వచ్చినా కానీ హిట్ సినిమాలు హిట్ డైరెక్టర్ ని అవును కాంపిటీషన్ పెట్టుకుని వస్తాం కదా. అంతే అంతే. సార్ మీ సినిమా ఈ డైరెక్టర్ సినిమా లెక్క ఉంది, ఆ షార్ట్ ఎట్లుంది. ఇక మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పూరిజన రాజమౌళి. అవును. షూర్ సార్, ఐ వుడ్ డెఫినెట్లీ వాచ్ తురుంఖాన్ ఫర్ షూర్. తురుంఖాన్లు. సో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ దా సార్? 3 members. ఓకే సార్. ఎప్పుడు ఈ మూవీస్లో 3 people ఎందుకు పెడతారు సార్? అంటే డైరెక్టర్స్కి ఏమైనా లాజిక్ ఉంటుందా ముగ్గురు ఫ్రెండ్స్ అని? అఫ్ కోర్స్ ఇట్స్ అ గుడ్ కాంబినేషన్. అంటే మనది ఫ్రెండ్స్ కాదు. అది ఎప్పుడు క్వశ్చన్ వేసుకోలేదు. మన దాంట్లో వచ్చేసి త్రిమూర్తులు విష్ణు ఈశ్వర్ బ్రహ్మ. అచ్చా అట్లా కంపారిజన్. అట్లా వాళ్ళ వైఫ్స్ కూడా వాళ్ళే. ఓకే, ఇట్స్ నాట్ అ ఫన్ మూవీ, ఐ మీన్ ఇట్స్ అ సీరియస్ Completely fun movie. ఫన్ విలేజ్ రూటెడ్ ఫిలిం. ఓకే. రస్టిక్. నువ్వేమన్నా తురుంఖాన్ వారా అంటాం కదా, ఫన్నీగానే కదా మనం అంటే. అది ఎట్లన్నా ఎంత సీరియస్ గానే ఫన్నీగానే ఉంటది కదా. క్రేజీ గొడవలు, చిల్లర పంచాయతీలు, ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక మెసేజ్. బట్ మేబీ లైక్ ఐ వుడ్ లవ్ టు నో హౌ ఆర్ యూ గైస్ ఇన్ టు మూవీస్. ఐ మీన్ లైక్ అఫ్ కోర్స్ చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ ఉందని అట్లా, బట్ హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్ అండ్ యువర్ ఫ్రెండ్ ఇన్ టు లైక్ యాక్టింగ్? చెప్తే భారతమైనది. వెళ్ళాలి చెప్పేసేయండి, లెట్స్ షార్ట్లో మాకు అట్లీస్ట్ మళ్ళీ రిటర్న్ మళ్ళీ దాని మీద ఒక సినిమా వస్తుంది అన్న ఇట్లా డైరెక్టర్ అయిందని. ఒక్కొక్కరికి ఒక్కొక్క మీకు interest అంటారా starting ఇంట్రెస్ట్ నుంచి? స్టార్ట్ అయింది అనేది అసలు చెప్పలేము వాస్తవానికి. నేనైతే నాకైతే 7th క్లాస్ నుంచి. అవునా సార్? I was 13 years. హూజ్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్? ఇప్పుడు ఫేవరెట్ అంటే ఎవరు లేరు. ఆహా. ఎవరు మంచి సినిమా తీస్తే వాళ్ళు. అప్పట్లో నేను వచ్చినప్పుడైతే శంకర్, ఓకే. పూరి జగన్నాథ్ అనుకొని వచ్చాను. పాపం శంకర్ సార్ దిగితే వచ్చిన ఎంటర్ అయిన కొత్తలో మణిరత్నం, ఓకే. వర్మ ఇలా ఉండే. ఇట్లా ప్రాసెస్లో రాజమౌళి. ఇప్పుడు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో మాస్టర్స్. ఒకరు ఎడిటింగ్, ఒకరు మ్యూజిక్, ఒకరు కంపోజిషన్స్, ఒకరు ఫీల్, అన్నీ ఎవరు ఒక్కరు చేయలేరు. సో మేబీ ఎవ్రీబడి విల్ హ్యావ్ అ బెస్ట్ థింగ్ అండ్ బిగ్ ఏరియా. అంతే మామూలుగా అంటే అదే ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది కదా, అవి ఇష్టం అంతే. పర్టికులర్ పర్సన్ కంప్లీట్గా పర్సన్ ఇష్టం అంటే ఏమి ఈ మెచ్యూరిటీలో వచ్చిన తర్వాత గౌతమ్ మీనన్ లవ్ స్టోరీ, అనురాగపూడి లవ్ స్టోరీ. I think Gautam Menon is mostly about how he characterizes the woman. I mean like the way he respects the woman characters అవును. mostly. ఉమెన్ ఇండివిజువల్స్ని, కొన్ని ఇండివిజువల్ ఉమెన్స్ని బాగా గ్లోరిఫై చేస్తుంటాడు. అంటే కొంచెం మెచ్యూర్డ్ లవ్ స్టోరీస్ ఉంటాయి. వాళ్ళ కన్వర్జేషన్స్, వాళ్ళ బిహేవియర్, అవును. వర్కింగ్ పీపుల్స్ని ఏమంటారు, మంచి ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళ ఆ కేటగిరీ డ్రామాలు చేస్తుంటాడు ఎక్కువ గౌతమ్ మీనన్. ఇటువైపు రాడికి కిందికి రాడు అంటే Sir, ఆయన లైఫ్ స్టైల్ అదే కాబట్టి. As a director, let's say
మీ లైఫ్ కేయాటిక్ ఉండదా సార్? ఐ మీన్ లైక్ అఫ్ కోర్స్ లైక్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్, బట్ లెట్స్ సే ఆన్ ద సెట్ అట్లీస్ట్ ఇంతమందిని మనం మేనేజ్ చేయాలా? అది ఈజీ. ఈజీయా? అది ఈజీ, దాని బయటనే కష్టం. సక్సెస్ అన్నిటికంటే పెద్ద కష్టం. అంటే వీఆర్ స్కిల్డ్ కాబట్టి అది అది మ్యాటర్ కాదు, మనకి సెట్ మ్యాటర్ కాదు. ప్రతి 6 నెలలకు ఒకసారి అనిపిస్తుంది నీ అమ్మ ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోవాలి. అది అది అసలు గ్రౌండ్. అది మేనేజ్ చేయడం అంటే ఎక్స్పీరియన్స్ అలా ఉండడం. మనం ఎన్నో రోజులు ఈ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినాం కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అందరూ మేనేజ్మెంట్ ఒక భాగం. అంటే సెట్లో లొల్లి ఉండదా సార్? అంటే క్లారిటీతో ఉంటామా? అఫ్ కోర్స్ యూ హ్యావ్ యువర్ క్లారిటీ, నేనేం చేయాలనుకుంటున్నాను, బట్ అంతమందిని తీసుకొని ఒక విజన్ కోసం పనిచేయడం ఎంత ఈజీ ఎంత హార్డ్ సార్? అంతే. ఇంకా ఈ ఎమ్మెల్యేలంతానే ఒక ప్లాట్ఫామ్లోకి తీసుకురావడం అనేది ఏమంటారు, సీఎంకి ఎట్లా టఫ్ ఇది టఫ్ డైరెక్టర్. అండ్ హౌ అబౌట్ అన్ యాక్టర్ సార్? ఐ మీన్ లైక్ యువర్ అన్ యాక్టర్, సో లెట్స్ సే యూజువల్గా మన జనరల్ క్రౌడ్ ఏమంటారు తెలుసా, ఇలా ఎట్లుంటుంది అంటే ఏం చేస్తుర్రు రాబోయే ఇది నేను కూడా చేస్తా అని. బట్ ఆ క్రాఫ్ట్ ఎంత టఫ్ అనేది నేను ఇప్పుడు కూడా ఎవడైనా చేయొచ్చు, ఎవడైనా చేయొచ్చు, మ్యాటర్ కదా అది. కాకపోతే నువ్వు పర్టికులర్ ఏ సీన్లో ఉన్నావు, ఏ ఎమోషన్లో ఉన్నావు, ఆ కథ అంతకుముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరగబోతుంది, నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వు దీన్ని ఎంత ఈజీగా పుల్ ఆఫ్ చేయగలుగుతావు, ఎంత న్యాచురల్గా ప్రజెంట్ చేయగలుగుతావు. యాక్టింగ్ ఎవడైనా రీల్ పెట్టుకుని మనం ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా వేసుకొని చేయొచ్చు, అదంతవరకు. ప్లేయింగ్ ఏ క్యారెక్టర్ త్రూ అవుట్ ద ఫిలిం, ట్రావెలింగ్ విత్ దట్ క్యారెక్టర్, అండ్ ఆ ఎమోషన్స్ని ప్రాపర్గా ఎట్లా ఎమోట్ చేస్తున్నామో డైరెక్టర్కి ఎంత కావాలి, ఈ సినిమా పేస్ ఎంత ఉంది, ఈ డైరెక్టర్ స్కోప్ ఎంత ఉంది, రెస్ట్రిక్షన్స్ ఏంది, లిమిటేషన్స్ ఏంది, ఇన్ని చూసుకుంటే నువ్వు అయిపోవచ్చు. యాక్టింగ్ మ్యాటరే కాదు. ఓకే, బట్ ఐ స్టిల్ ఫీల్ కి లైక్ ఆ ఎమోషన్స్ని అట్లా చూపెట్టడం లేదా చేయడం ఈజీ కాదని. ఐ మీన్ యూ ఆర్ బీయింగ్ వెరీ కైండ్ కి లైక్ అరే ఏం లేదురా ఇట్లానే ఉంటుంది, బట్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఎఫర్ట్. అంటే అది ఇప్పుడు నేను కూడా సినిమాలు చూసి చిన్నప్పటి నుంచి స్కూల్ పోయేటప్పుడు సినిమాలు చూసి రెడీ అవుతుంటే పాటలు ఎడుకుంటూ రెడీ అయిపోయి చేసి ఇవన్నీ మనకు అప్పటి నుంచి మైండ్లో ఉంటుంది. ఎప్పటికైనా మన ఇండియన్స్ అందరికీ సినిమా అనేది ఒక ఎమోషన్. మనం ట్రావెల్ అవుతాం, అరే ఏ సినిమా చూసి వస్తే నేను ఆ సినిమా హీరోలా కావాలనుకుంటాను ఎవడే. అట్లీస్ట్ ఒక 1 hour కోసం మనం ఆ హీరో మూడ్ లోనే ఉంటాం. అంతే, నేనైతే వారం రోజులు ఉంటా. ఏ సినిమా చూసి వస్తే ఆ సినిమా నుంచి ఆ హీరో లాగా బయటకు వస్తాను. కొంచెం ఎక్కువ డ్యూరేషన్ ఉండే వాళ్ళు సినిమా దాకా వస్తారు, గంటలో బయటకు వచ్చే వాళ్ళు సినిమా లవర్లు ఇట్లా డ్రైవర్లు అయిపోతారు. అట్లే లేదు, సినిమా లవర్లు అవుతారు అంటున్నా అంతే. మళ్ళీ ఇన్ని చేసి లక్ ఫ్యాక్టర్ మళ్ళీ అది ఫైనల్. అవును, డెఫినెట్లీ సార్. ఇన్ని ఉండి ఒకడు 10 years నుంచి ప్రాసెస్ లో ఉండి ట్రై చేసి సినిమా వేస్తే సక్సెస్ అవ్వదు, ఒకడు ఎన్ఆర్ఐ ఇట్లా వచ్చి ఒక సినిమా వేస్తే సక్సెస్ అయిపోతుంది. ఐ థింక్ ఆర్జీవి ఒక మంచి పాయింట్ ఏమంటాడు అంటే రామోయిజంలో ఒక పాయింట్ ఉంటుంది అనమాట. ఆయనది ఒక సిరీస్ ఉంటుంది కదా రామోయిజం అని. సో ఆ సిరీస్లో ఆయన ఏమంటాడంటే నా ఫ్లాప్స్ కోసం నేను ఎంత కష్టపడ్డానో నా హిట్స్ కోసం కూడా అంతే కష్టపడ్డాను. కొన్ని ఫ్లాప్స్ ఎగ్జాక్ట్లీ. సో చాలా మంచి సినిమాలు కొన్ని తెలియవు మనకు తెలియకపోవడం వల్ల అవి ఫ్లాప్ సినిమాలు అయితే. అవును, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ చాలా మంచి ఫిల్మ్స్ ఉన్నాయి థియేటర్లో ఫ్లాప్ అయినవి, మళ్ళీ టీవీలో వేసారు హిట్ అయినవి. అట్లానే ఇప్పుడు చాలా హిట్ అయిన సినిమాలు కూడా అంత గొప్ప సినిమాలు ఏమి ఉండవు. అవును, వెరీ నార్మల్గా ఉంటాయి. ఆ టైంకి ఆ మూడ్కి ఆ ఆడియన్స్ మూడ్కి సెట్ అయిపోతే దాన్ని జనాలు రిసీవ్ చేసుకుంటారు. ఫ్లూక్లో కొట్టుకపోతే అట్లా యూ వోంట్ బిలీవ్. ఇప్పుడు వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, నేను 6 movies హీరోగా చేసిన రిలీజ్ అయినాయి అండ్ 2 సినిమాలు ఉన్నాయి. ఇంకా నేను ఎవరికి జనాలకు అంతా వెళ్ళలేదు, అంటే పబ్లిక్ గా మాస్ గా వెళ్ళలేదు. అదే అంటున్నా, ఒక మాస్ వెళ్ళాలంటే హిట్ మ్యాటర్. హిట్ అయితేనే పబ్లిక్ లో రికగ్నైజేషన్. ఐ మీన్ లైక్ దానికి చాలా ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి కదా సార్. అంటే లైక్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హిట్ యాజ్ వెల్. ఐ మీన్ యూ షుడ్ హ్యావ్ యువర్ పిఆర్. ఐ మీన్ లైక్ పీపుల్ టాకింగ్ అరౌండ్ అండ్ ఆల్ దట్. నేను ఏమంటే పిఆర్ అనేది ఓకే, పిఆర్ తెలియడం మ్యాటర్ కాదు. మనకి హిట్ పడిందంటే హిట్ తర్వాత థింగ్స్ విల్ హ్యాపెన్ అంటే సెకండరీ థింగ్స్ ఇవన్నీ. ఇప్పుడు ఓన్లీ మనం పిఆర్ ఉంటే మనకి హిట్ లేక ఈడెవడరా అద్దెగాడు ఇంతగానో షోకేస్ చేసుకుంటున్నాడు, చంద్రబాబు వీడు అమ్మా ఇప్పుడు వీడు కొడితే ఇప్పుడు వీడు ఆడు పడతాడా చూడాలా. అది ఎప్పుడు ఓవర్ హైప్ అవ్వదు. ఏది లేకుండా ఓన్లీ పిఆర్ తో అది కూడా పాయింట్. ఏమంటారు అట్లా వెళ్ళాలంటే అది వేరే రూట్. మనది మ్యాటర్ లేదు కానీ హిట్ అయిపోయినామంటే అది కూడా.
అది నెగటివ్ టాక్ కిందకి చిన్న అటెన్షన్ కోసం చేస్తుంటారు కొందరు, ఏ సినిమాలు ఉండవు. సార్ మీ పేరు సార్? నేనా? యువర్ నేమ్? ఐఎమ్ శ్రీరామ్ నిమ్మల. ఓకే, శ్రీరామ్ నిమ్మల. శివ కళ్యాణ్. శివ కళ్యాణ్. కూల్ సార్. అట్లీస్ట్ ఏం లేకపోయినా అట్లీస్ట్ వీ విల్ వాచ్ యువర్, అట్లీస్ట్ మీరు చేసిన వర్క్ అన్నా చూడొచ్చు కదా. How by let's say then we can say ki like are aura by let's say I saw a good actor or a not a good actor. I think that should be the parameter. అన్ని like యూట్యూబ్ లో ఓటీటీ ప్లాట్ఫామ్ లో You just type my name, Sriram Nimala, you'll get all my details. sure sir, I would definitely. Thank you. You have a YouTube channel or something or maybe on social media I'll follow you. Yeah. For sure. But nice meeting you guys. Same here. అంటే మనం పరిచయం, this is the concept of, I mean show concept ఇదే ki like let's say I mean it's a episode that we are running and we are getting some reach on the social media as well. Oh, great. సో యా కి లైక్ లెట్స్ సే స్ట్రేంజర్స్తో మనం ఎన్నో కాన్వర్జేషన్స్ చేస్తాము అండ్ మోస్ట్లీ దోస్ ఆర్ గుడ్ కాన్వర్జేషన్స్. Usually if you don't start a conversation also, యా I would have started. I would like to interact with people usually. మా పని అదే. అంటే అది నేను నా స్వార్థంకే, అంటే మేబీ నా మైండ్ సెట్ కూడా అదే ఉండొచ్చు. మేబీ యూ వుడ్ హావ్ వాంటెడ్ టు లైక్ అండర్స్టాండ్ లైక్ అవును ఇట్లాంటి పర్సన్ అసలు ఎట్లా థింక్ చేస్తాడు, ఏం చేస్తాడు, ఎగ్జాక్ట్లీ. రేపటి రోజు ఇట్లాంటి క్యారెక్టర్ వస్తే ఓకే ఫైన్ ఐ హ్యావ్ సమ్ రెఫరెన్స్. ఫర్ ద ఫీడింగ్. నైస్ నైస్. అబ్జర్వేషన్ లేకపోతే మేబీ యాక్టర్స్, బట్ సాలిడ్ ఉంటారు కొంతమంది లైక్ వాళ్ళు కొన్ని క్యారెక్టర్స్ ప్లే చేసినప్పుడు వాళ్ళ రెఫరెన్సెస్ గురించి చెప్తారు కదా. నాకు ఏమనిపిస్తుంది అంటే ఈయన రెఫరెన్సే ఇంత మంచిగా ఉంటే ఒరిజినల్ క్యారెక్టర్ ఎంత ఫనీ ఉంటాడో అనిపిస్తుంది. క్రియేట్ చేసేవాడు ఎండ్ ఆఫ్ ద డే. యా ఆ క్యారెక్టర్లో తీసుకెళ్ళడం క్రియేట్ అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ అంతా సైకిక్గా తయారైంది లేదా అంత ఫన్నీగా తయారైందంటే యాక్టర్ది ఎంత ఉందో, యాక్టర్ కంటే బిఫోర్ ఎప్పుడో ఫిల్మ్ మేకర్ చూసి ఉండాలి క్యారెక్టర్ ని. ఓకే రైటింగ్ లెవెల్లోనే దాన్ని ఇమాజిన్ చేసుకొని రైటప్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు కొన్ని పంచ్ డైలాగులు హీరోలు చెప్తే మస్తు అనిపిస్తుంది. అవును ఆయన చెప్తున్నాడు బాగుంది, అది రాసినాడు ఎంత ఇది. అవు కదా. ఇప్పుడు ఒక క్యారెక్టర్ సునీల్ గారు ఫన్ క్రియేట్ చేశాడు, భలే చేస్తాడు, ఆయనలో ఉంది. బట్ కొన్ని ఆయనకి వన్ లైనర్ రాసుంటారు, కొన్ని ఆయన పోర్ట్రే చేయడం అనేది అంత బాగా చేస్తాడు. ఆయన ఎట్లా పండించాడు దాన్ని. అంతే అంతే, అది రైటింగ్ లెవెల్లో ఉండాలి ఫస్ట్ థింగ్. మన రైటింగ్ లెవెల్లో లేకుండా మనం ఎంత చేసినా రీచ్ ఉండదు. ఎలా ఉంటుందంటే ఒకే కామెడీ ఉంటుంది. నువ్వు చెప్తే నలుగురు నవ్వుతారు, నేను చెప్తే 5 మంది నవ్వుతారు, ఇంకొకటి చెప్తే 10 మంది నవ్వుతారు. అదైతే దీన్ని కూడా ఉంది కదా సార్. లెట్స్ ఎగ్జాక్ట్లీ రిసీవ్ చేసుకోవడం, హౌ మచ్ am I owning it and let's say నేను ఎలా చేస్తున్నాను అంటే రాసింది XYZ బట్ నేను నా ఎలిమెంట్స్ యాడ్ చేసి ఎంత మంచి చేయగలుగుతున్నాను, అది కూడా కొందరు పర్సన్స్ ఏం యాడ్ చేయకుండా చెప్పినా నా పర్సన్ చూసి నవ్వొస్తుంది అంతే. అలా చెప్పే తీరు. ఆనందం జానీ, ఎవరైనా జాన్లీ ఎవరా ఆయన పేరు హిందీలో జానీ గారు. బట్ మంచి క్రాఫ్ట్ సార్ ఇది. ఐ మీన్ లైక్ అండ్ హ్యాపీ టు సీ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ దర్ ప్యాషన్. హిట్ ఆఫ్ ఫ్లాప్ నెక్స్ట్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఖుషి ఉన్నానా లేదా, నేను మంచిగా చేస్తున్నానా లేదా. ఏదో ఒక రోజు మనం ప్రయత్నాలు మనం చేస్తున్నాము, ఏదో ఒక రోజు వర్కౌట్ అవుతుంది. అవ్వాలి అంతే, అవ్వనంత వరకు కష్టపడాలి. సో while you are doing this, you are sure what you call. Yeah. You should be an actor. సో ఐ అండర్స్టాండ్ అ బిట్ ఆఫ్ సైకాలజీ అండ్ ఇంకోటి లెట్స్ సే మనకి యూజువల్గా ఒక ఐడియా వచ్చేస్తుంది ఎవరైనా కూర్చోగానే కంటెంట్ వస్తుందా లేదా. మనం యూజువల్గా అందరినీ కూడా ఇబ్బంది పెట్టాలనుకోం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన ఏజ్ కాబట్టి మ్యాచ్ అయ్యారు. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళ ఏజ్ ఉంటారు, వాళ్ళని మనం యూజువల్గానే డిస్టర్బ్ చేయం, ఎందుకంటే వాళ్ళ పీస్ కూడా ఇంపార్టెంట్ కదా. వాళ్ళు ఏమంటారు సింపుల్ ఆన్సర్ చెప్తారు, ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడరు. కాదు సార్, చాలా మంది మంచి కంటెంట్ ఇస్తారు. ఇప్పుడు వీడియో చూడండి, ఒకటి 1 million వెళ్ళింది మనది. సో ముస్లాయినా ఉండే రిటైర్డ్ పర్సన్, రిటైర్డ్ కాదు, హీ హ్యాజ్ అ షాప్ ఇన్ ఉస్మాన్గంజ్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీది సమ్ బిజినెస్ చేస్తారు ఆయన. సో ఆయన చాలా మంచిగా మాట్లాడిండు, అసలు చాలా మంచిగా మాట్లాడిండు. అండ్ లైక్ హీ వాజ్ వెరీ సపోర్టివ్ అనమాట. వెన్ ఐ టోల్డ్ హిమ్ సార్ ఇది చేస్తున్నా అని, హీ వాజ్ లైక్ అవునమ్మా చాలా మంచిగా చేస్తున్నావు ఇట్లా అట్లా అని. అండ్ పీపుల్ యూజువల్లీ అప్రిషియేట్కి లైక్ అరే పైసలు అవసరం అయితే కష్టపడుతుంది కానీ ఇట్లా బిచ్చం అయితే అడుక్కోవట్లేడు కదా అని. పాయింట్ కదా సార్. అల్టిమేట్లీ ఇప్పుడు నాకు అవసరం ఉన్నది, నేను ఏం చేయాలి ఎవరిని అడగలేను కదా, నేను నా పని చేసుకుంటాను. అట్ ద సేమ్ టైం ప్యాషనేట్ కూడా ఉన్నా కాబట్టి ఇది కూడా చేస్తున్నాను. అదర్వైజ్ ఆలోచించండి, నేను వెనకాల చూడాలా ముందు చూడాలా, మాట్లాడాలా, నా మైండ్ ఆలోచిస్తుండాలా, అవునా నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగాలా అని. అట్లీస్ట్ లైక్ మనం స్పెసిఫిక్ ఏమైనా పర్సనల్ అడగకున్నా కూడా
ఇట్లా ఉన్నాయి సార్ ఇక చేస్తున్నాం. గుడ్ లక్ బ్రదర్, గుడ్ లక్ టు యువర్ న్యూ గుడ్ లక్ టు యూ గైస్ యాజ్ వెల్. మార్నింగ్ మంచి వైపుని ఇచ్చావు. అవునా, మనలా అందరు కష్టపడుతున్నారు. లెట్స్ సే మనం కూడా ఇంకా కష్టపడాలి. జర్నీ ఓ పెళ్ళిపోతాను, ఆ జర్నీ అంతా ఆహా. స్టార్టింగ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్గా మార్నింగ్ లేవగానే పాటలు పెట్టుకొని స్టార్ట్ అయితే వచ్చిన అదుంటుంది ఫీల్. అట్లా నీ పరిచయం కూడా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. హోప్ఫుల్లీ యూ గైస్ హ్యావ్ ఎ నైస్ డ్రైవ్, నైస్ రైడ్. ఐఎమ్ ఆల్సో బైకర్, సో నాకు రైడ్స్ అంటే ఇష్టం అనమాట. నా నోట్ నుంచి ముందు రైడ్ అనే వస్తుంది ఎందుకో మరి. నాకు అర్థమైపోయింది నువ్వు ప్రకృతి ప్రేమికును. ప్రకృతి ప్రేమికుడు. నేచర్. యూజువల్గా ఎప్పుడైనా జర ఇట్లా పిచ్చిలు వేస్తుంటే బైక్ తీసుకొని బయలుదేరడం. కొంచెం ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల ఏడికి వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు రైడ్కి పోవడం క్రియేటివ్ ప్రాసెస్లో ఎక్కువ ఉన్నది అనుకోండి, ఒకే పనికి స్టిక్ అవ్వడం ఇష్టపడదు. అవును. అండ్ ఇంకోటి లెట్స్ సే మనం ఐ ఫీల్ లైక్ యాజ్ అన్ యాక్టర్ యాజ్ వెల్ యూ ఆర్ ఎవ్రీథింగ్. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా పోలీసు వాళ్ళు అవ్వాలంటే అవ్వలేరు, బట్ యూ ఆర్ అ పోలీస్ మ్యాన్ యాజ్ వెల్. మీకు ఇష్టమైనప్పుడు మీరు పోలీస్ వేషం కూడా వేసుకోవచ్చు. అండ్ యూ కెన్ యాక్ట్ లైక్ అ పోలీస్ మ్యాన్. ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ అన్ ఎక్సైటింగ్ పార్ట్ అబౌట్ బీయింగ్ అన్ యాక్టర్. వెరీ మచ్ ఎక్సైటింగ్. అదే నాకు ఏదో నచ్చుతుంది అంతే. అదే అన్ని ప్లే చేయొచ్చు హ్యాపీగా. అండ్ ఇప్పుడు నేను చెప్పినా కదా ముందు మనం సినిమాకి వెళ్తే ఆ సినిమాలో హీరో బయటకు వస్తా అని చెప్పి, సో ఏ హీరో అయినా అవ్వచ్చు. ఇప్పుడు ఒకటి అన్నీ చేయగలుగుతాం, ఒకటి మిగతా వాళ్ళు ఏదన్నా అనుకుంటే సరదాగా నాటకాలు అన్నీ ఏమంటారు మామూలుగా చేయొచ్చు, కానీ చనిపోయి కూడా మళ్ళీ కొడతాడు యాక్టర్. వాడి చావని వాడే చూసుకోవచ్చు. లిటరలీ నాదొక సినిమా ఉంది మది అని. ఓకే. యూ కెన్ ఫైండ్ ఇట్ ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఆ సినిమాలో సార్ మనం అటు వెళ్ళాలి కదా. అది ఇది ఐడియా లేదు మనకు, ఓన్లీ సరే సార్ యూటర్న్ తీసుకున్నట్టు లొకేషన్. కూల్ స్ట్రైట్ చూపిస్తుంది కదా. యూటర్న్ తీసుకో అటు. యాక్చువల్లీ ఆ రైట్ తీసుకోమంటుంది. సార్ మనం అనుకున్నా కదా ఇది బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని వెళ్ళండి. మన దగ్గర ఉన్నాం. ఒక్క నిమిషం ఇదే ఏంటేనా ఒక్క నిమిషం చూపిస్తుంది. ఇంకా దూరం ఉంది. ఇంకా ఒక్క నిమిషం ఒక్కటే నిమిషం ఈయనే చూపిస్తుంది బ్రో లొకేషన్. లొకేషన్ మరి ఇదేది మీరు చూపించేది దీంట్లో చూపిస్తుంది. అచ్చా ఇదా? అది చూపిస్తుంది. ఇది మనం ర్యాపిడోలోనే బుక్ చేశారు కదా. ఇదేంది మరి? అది ఏదో లైక్ నాకు ఉబర్ది ఇంకొక రైడ్ ఉంది దాన్ని చూపిస్తుంది. అదే అనుకుంటున్నా. ఎంత బ్రదర్? ఒక్క నిమిషం. 260 స్కానర్. నీదాన్ని చేస్తారు ఇద్దరు చేశారు. 260 సార్. అట్లయితే వెయిట్ చేయండి, 2 స్కానర్లు ఇస్తాను. Cool bro, good day. ఎందుకు? బాయ్ బాయ్. Have a nice day, sir. Nice meeting. Nice meeting. Take care.